పంట రుణమాఫీ అమలులో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు నిర్వహించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 నుంచి 2 లక్షల వరకు రైతులకు పంట రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం రైతులందరికీ 100% పంట రుణమాఫీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ జిల్లా అంతటా ధర్నా నిర్వహించనుంది. ఇందులో భాగంగా నేడు చేవెళ్లలో రైతులతో మాజీ మంత్రి కేటీఆర్ కలిసి ధర్నాలో పాల్గొనున్నారు. అలాగే నేడు ఆలేరులో రైతులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు నిరసన చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంట రుణమాఫీ అమల్లో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు నిర్వహించనుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 నుంచి 2 లక్షల వరకు రైతులకు పంట రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం రైతులందరికీ 100% పంట రుణమాఫీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉందన్నారు. ఇక ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ జిల్లా అంతటా ధర్నా నిర్వహించనుంది. ఇందులో భాగంగా నేడు చేవెళ్లలో రైతులతో మాజీ మంత్రి కేటీఆర్ కలిసి ధర్నాలో పాల్గొనున్నారు. అలాగే నేడు ఆలేరులో రైతులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు నిరసన చేపట్టనున్నారు.